నమస్కారం అండి. నా పేరు షర్మిల. మరి మా మేనగోళ్ళు మా మేనగోళ్ళు అంటే మా ఆడపడుచోళ్ళ అమ్మాయి అండి. మా ఆడపడుచు పేరు కొర్ర అరుణ, కొర్ర దావీదు. ఆయన మొన్న 2 నెలల క్రితం రీసెంట్గా చనిపోయాడు. మా ఆడపడుచోళ్ళ అమ్మాయి మాది న్యూజివీడు నెహ్రూపేట 20 వార్డు అండి. మా నెహ్రూపేటలో 20 వార్డులోని ఎలికే విజయ్ కుమార్ గారు, శ్రీదేవి గారి కుమారుడైన సురేంద్ర గారిని ప్రేమించింది. 4 సంవత్సరాలు ప్రేమించుకున్నారండి. 3 సంవత్సరాలు వాడుకున్నాడు. నేను సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసేసి పిల్లని 1 ఇయర్ నుంచి నెంబర్ బ్లాకులో పెట్టాడు. అంతేకాక పిల్లని మానసికంగా, శారీరకంగా కూడా వాడుకున్నాడు. ఆర్థికంగా కూడా పిల్ల దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోమని మేము పోలీస్ స్టేషన్కి వస్తే ఆ పిల్ల మొన్న సూసైడ్ అటెంప్ట్ చేసుకుందండి. మొన్న ఆదివారం నైటు పెళ్లి చేసుకోమని ఇక్కడికి వస్తే మాకు ఎటువంటి పెళ్లి చేసుకోనంటే చేసుకోనని చెప్తున్నాడు. మాకైతే ఎటువంటి ఎవరి ద్వారా, పెద్దల ద్వారా కానీ ఎవరి ద్వారా కూడా న్యాయం జరగట్లేదు. దయచేసి మనం మహిళలందరూ కలిసి మనం ఒక ఆడపిల్ల జీవితాన్ని బాగు చేయాలి. కాబట్టి మీరందరూ కూడా నాకు మహిళా సంఘాలన్నీ కూడా సపోర్ట్ చేస్తాయని నేను ఒక ఆర్పీగా చేస్తున్నాను. మన ఆర్పీలందరూ కూడా మన మహిళా సంఘాలన్నీ కూడా ఆడపిల్ల తరపున మరి అతనికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఆ అమ్మాయి ఆ పిల్లని తప్ప ఎవరిని పెళ్లి చేసుకొని నేను ఆ అబ్బాయితోనే ఉంటాను, వేరే ఇద్దరిని పెళ్లి చేసుకుని నేను చచ్చిపోతాను అంటుందండి. మేము పద్దాకైతే కాపలాకాయలు, మన ఆర్పీల జీవితాలు ఎలా ఉంటాయి మీకు తెలుసు. నేనైతే కాపలాకాయలండి, మాకు న్యాయం చేస్తారని. మా పిల్లకి మరి మా ఆడపడుచు కొంచెం బాగోదండి, ఒంట్లో బాగోదు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత మేము ఇవన్నీ అడిగితే ఇప్పుడు నేను చేసుకోను అన్న మాటే తప్ప వాళ్ళ బాబాయ్ ఒక విలేకరు అండి. వాళ్ళ తరపున రాజకీయ పార్టీ నేతలు ఉన్నారు వెనకమాల. అందరూ కలిసి మమ్మల్ని మరి పిల్లని పెళ్లి చేసుకోడు, కావాలంటే కేసు పెట్టుకోండి, జైలుకి వెళ్తాడు, కానీ మీ పిల్లని పెళ్లి చేసుకోడు అని అంటున్నారండి. ఎవరైనా సరే మహిళలకు రక్షణ కల్పించాలి, కానీ పురుషులకి ఎవరు రక్షణ కల్పించరండి. మరి ఆ పిల్లాడు బాబాయ్ వచ్చేసి నేను 3 సంవత్సరాలు వాడుకున్నాను అని చెప్పేసి అన్నప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు. అదేంటి 3 సంవత్సరాలు వాడుకున్నాను అంటున్నావు, నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఎవరు కూడా మాట్లాడలేదండి. మా మీద అయితే మేమైతే ఎటువంటి నిందారోపణ చేయట్లేదు. ఆ పిల్లని మాత్రం పెళ్లి చేసుకోవాలి. పోలీసులు ఏమంటున్నారంటేనండి, కేసు కడతాము, ఆ పిల్లని జైలుకి పంపిస్తాము అని అంటున్నారండి. మాకు జైలుకి పంపించొద్దు ఆ పిల్లని ఒకటి చేయండి, పెళ్లి చేయండి. మాకు మీడియా సహాయం కూడా కావాలండి. అలాగే మహిళా సంఘాలు కూడా మమ్మల్ని ఆదరించండి. ఆడపిల్లకి అన్యాయం జరగకుండా కాపాడండి. అలాగే ప్రభుత్వం ఆడపిల్లలకు అండగా ఉంటానంది టీడీపీ ప్రభుత్వం. మరి మాకు ఎవరు అండగా లేరండి. ఏ ప్రభుత్వం కూడా అండగా లేదు. అండగా ఉంటే ఈ రోజున మాకు ఈ పిల్లకే ఇంత అన్యాయం జరిగేది కాదు. మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నారు.